హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా డైలీ లైఫ్లో ఉపయోగపడే చిన్న చిన్న టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. ఈ టిప్స్ వల్ల మీరు హెల్తీగా ఉండడము, పనులు ఈజీగా చేసుకోవడము, ఇలాంటి కిచెన్ టిప్స్ కానీ హెల్త్ టిప్స్ కానీ చెప్పబోతున్నాను. సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో వస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే దువ్వెనలు క్లీన్ చేసేదనమాట. ఇది నేను 10 years బ్యాక్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఈ రోజుల్లో ఇది ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంది, చూస్తూ ఉన్నాను. ఇది నేను అప్పుడు తీసుకున్నాను, అదే యూజ్ చేస్తాను. ఇంకా ఇన్ని రోజులైనా కూడా నాకు వర్క్ అవుతానే ఉంది. ఇక్కడ ఈ దువ్వెనను చూడండి, ఇదైతే చాలా ఎక్కువగా పట్టేసింది అనమాట. ఆయిల్ జిడ్డంతా పట్టుకొని ఉంది. మనం ఇంట్లో ఉండే వాళ్ళకి దుమ్ము ఎక్కువగా ఉండదు, కానీ బయటకు పోయేసి వచ్చే వాళ్ళకైతే దుమ్ము ఎక్కువగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే అది ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా అలాగే పెడితే బాగా గట్టిగా పట్టేస్తుంది అనమాట. అంటే నార్మల్గా పైన క్లీన్ చేస్తే పోయే దుమ్ములాగా కాకుండా బంకలాగా అయిపోతుంది అనమాట. ఆయిల్ డస్ట్ రెండు కలవడం వల్ల అలాంటి దుమ్మును కూడా చాలా సింపుల్గా ఈజీగా తీసేయచ్చు. చూడండి, మనం పాత బ్రష్లు పెట్టి అట్లా చేసి ఇట్లా చేసి ఇవంతా చేయాల్సిన అవసరం లేదు. దీంట్లోకి మిడిల్లో గ్యాప్ ఉంటుందన్నమాట, రెండు వైపులా బ్రషెస్ ఉంటాయి. సో దాంట్లో మిడిల్లోకి మనం దువ్వెనని పెట్టి ఇలా చేస్తే మొత్తం నీట్గా వచ్చేస్తుంది. కాసేపట్లో పని అయిపోద్ది అనమాట. నిజం చెప్పాలంటే దువ్వెనలు నేను సపరేట్గా ఎప్పుడు క్లీన్ చేయను. ఎవరు దువ్వెనలు వాళ్ళే క్లీన్ చేసుకుంటారు, అంటే పిల్లలు కూడా చేసుకుంటారు. అంత సింపుల్గా ఉంటుంది అనమాట. ఇది ఉంది కాబట్టి వాళ్ళు చాలా హెడ్ బాత్ చేసిన ప్రతిసారి వాళ్ళే దువ్వెనలు క్లీన్ చేసుకుంటారు. అందుకే మిగిలిన దువ్వెనలు అంటే నీట్గా ఉన్నాయి. చూడండి, ఇంత సింపుల్గా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు షాప్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది తీసుకోండి. జస్ట్ 10 rupees, ఇది పెద్ద కాస్టింగ్ కాదు. కాబట్టి ఒకటి తీసుకున్నారంటే ఇంకా మీకు సంవత్సరాల తరబడి అదే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొంచెం పసుపు, కొంచెం శనగపిండి వేసుకోండి. తర్వాత దాంట్లోకి అయితే కాఫీ పౌడర్ వేసుకోండి. అస్సలు స్కిప్ చేయొద్దండి. మీరు దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది మీరు స్టోర్ చేసుకోవచ్చు కూడా. దీంట్లోకి కొంచెంగా రోజ్ వాటర్ యాడ్ చేశాను. రోజ్ వాటర్ అనేది కొంచెంగా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మరీ ఎక్కువ అయిపోతే కారిపోతుంది అనమాట. లూజ్గా అవ్వకుండా, మరీ టైట్గా లేకుండా కొద్దిగా ఫ్రీగా ఇలాగ ఉండేలాగా కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి. నల్ల మంగు అనేది ఈ రోజుల్లో అసలు చెప్పనక్కర్లేదు, వీళ్ళకు ఉంది వీళ్ళకి లేదు అనేది లేకుండా వస్తుంది. అది మన ఫుడ్ తీసుకునే విధానమా లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్, అది నాకు ఏం అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరికి ఎవరికి చూసినా కూడా ఎంతో కొంత మంగు అనేది ఉంటూనే ఉందన్నమాట. ట్యాన్ అవ్వడం కూడా ఎక్కువైపోతుంది కదా. అలాంటి సమస్యకి ఇది చాలా బెస్ట్ ఐడియా అనమాట. ఇలా బాగా మసాజ్ చేసి డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకోండి. మీకు నీట్గా వెళ్ళిపోతుంది. అంటే అప్పటికప్పుడు కాదు, కొంచెం స్లోగా పనిచేస్తుంది. ఒక 10 days కంటిన్యూగా పెట్టుకొని చూడండి, ఎలాగో స్టోర్ ఉంటుంది కాబట్టి మీకు రిజల్ట్స్ కనపడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిదైతే ఒక బాటిల్ తీసుకోండి. ఇలాంటి బాటిల్స్ అయితే మనము చాలా రకాల రీయూజెస్ చేసుకోవచ్చు. మన ఛానల్లో అయితే వీటికి కొదవే లేదు. ఇలాంటి వీడియోస్కి చాలా ఉన్నాయి. వేస్ట్ బాటిల్తో, మన కంఫర్ట్తో, లేదంటే మిషన్ లిక్విడ్స్తో, ఇలాంటి వాటితో చాలా రీయూజెస్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. ఎవరికైనా ఇలాంటి క్రాఫ్ట్స్ ఐడియాస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ అయితే బాటిల్కి ఇలాగా హోల్స్ పెట్టి పక్కకు పెట్టేసుకున్నాను. నా దగ్గర ఈ సోప్ బాగా మెత్తగా అయిపోయింది కాబట్టి నేను తురమడం లేదు, పీల్ చేస్తూ ఉన్నాను. మీరు గట్టిగా ఉండే సోప్ తీసుకుంటే మంచిగా ఏమంటారు, గ్రేడ్ చేస్తారు కదా, తురుముతారు కదా, అలాగే తురిమేసుకోండి. చిన్నగా వచ్చేస్తుంది. నాకు ఇది సోప్ మెత్తగా ఉంది కాబట్టి నేను పీల్ చేశాను అనమాట. ఇలాగ మనం ముందుగా హోల్స్ చేసుకున్న బాటిల్ ఉంది కదా, ఆ బాటిల్లోకి అయితే ఈ పీసెస్ అన్నింటిని వేసేసుకోండి. తర్వాత ఒక స్పూను బేకింగ్ సోడా వేసుకోండి. దాంట్లోకి నేను హాఫ్ నిమ్మ చెక్క పిండుతున్నాను. మీరు కావాలంటే ఒకటైనా కూడా పిండుకోవచ్చు. ఇది అంతా ఏం లేదు. బేకింగ్ సోడా ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెమే సోప్ తీసుకున్నాను కాబట్టి అలాగా వేసాను అనమాట. తర్వాత కొద్దిగా వాటర్ వేసాను, మరి నిండా వేయలేదు. కొంచెం వాటర్ వేసి ఇవి రెండు మిక్స్ అయ్యేలాగా బేకింగ్ సోడా లెమన్ మిక్స్ అవ్వాలని వాటర్ వేసాను అనమాట. ఇది ఎందుకోసం అంటే ఫ్లష్ ట్యాంక్ మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుంది, బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది. అలాగే మనకి ఫ్లష్ చేసిన ప్రతిసారి సోప్ వాటర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ట్యాంక్లో వాటర్ క్లీన్ అవ్వడంతో పాటు దాంట్లోకి వచ్చే మనం ఫ్లష్ చేసినప్పుడు వచ్చే వాటర్ కూడా సోప్ వాటరే వస్తాయన్నమాట. నీట్గా తెల్లగా ఉంటుంది. ఎప్పుడు చూసినా మనకి ఇంకా ఎక్కువగా రుద్ది కడగాల్సిన అవసరము, మధ్యలో ఎల్లో లైన్ ఫామ్ అవుతుంది, అలాంటిది రాకుండా నీట్గా ఉంటాయి అనమాట. ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మంచిగా సోప్ వాటర్ వస్తాయి. స్మెల్ కూడా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము దువ్వెనలు కొత్తగా కొన్నప్పుడు ఏంటంటే ఇవి హార్డ్గా ఉంటాయి, కుచ్చుకున్నట్టుగా ఉంటాయి అనమాట. ఇంకా పిల్లలు యూజ్ చేసే దువ్వెనలు అయితే ఇంకా వాళ్ళ స్కిన్ కొంచెము సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి కుచ్చుకున్నట్టు అవుతుంది. ఆడపిల్లలకి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, వాళ్ళకి చిక్కులు కడతా ఉంటాయి. లాగి మనం దువ్వినప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా. అలా అవ్వకుండా ఉండాలంటే దువ్వెన కొన్నప్పుడు మన దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ ఏదైనా పర్వాలేదు, ఇలాగ నెయిల్ పాలిష్ దానికి అప్లై చేయండి. ఏమవుతుందంటే ఆ ఎడ్జెస్లో ఒక చిన్న రౌండ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. కొన్ని దువ్వెనలకు ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తారు కదా, అలాగా ఉంటుంది అనమాట. స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా హ్యాండ్ వాష్ అయిపోయింది, మనము ఇప్పుడు ఇంట్లో అవైలబుల్ లేదు కానీ కంపల్సరీ మనకి హ్యాండ్ వాష్ అవసరం అనుకున్నప్పుడు, ఎవరైనా ఇంటికి వస్తున్నప్పుడు, లేదంటే రెగ్యులర్గా హ్యాండ్ వాష్తోనే క్లీన్ చేసుకునే వాళ్ళకి ఇంకా ఏమి చేయాలో తెలియదు కదా, అలాంటప్పుడు ఒక షాంపూ ప్యాకెట్ తీసుకోండి. జస్ట్ ఒక షాంపూ ప్యాకెట్ చాలు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఈ పైప్లో కొంచెం హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉందన్నమాట. సో ఇంక వీటిని బాగా మంచిగా వాటర్లో మిక్స్ అయ్యేలాగా షాంపూ కలిపేసుకోండి. తర్వాత మీరు ఇలాగా యూజ్ చేసుకున్నారని అంటే మీకు హ్యాండ్ వాష్కి షాంపూకి అంటే ఇంకా మీరు హ్యాండ్ వాష్ కాదు ఇది అని అనుకునేలాగా ఉండదన్నమాట. కొంచెం మీరు ఇలాగా ప్రెస్ చేసుకొని ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. మంచి స్మెల్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా గిన్నెలోకి కొంచెం కొబ్బరి నూనె అయితే తీసుకోండి. దాంట్లోకి కొద్దిగా రోజ్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి తర్వాత ఇక్కడ చూడండి, డోర్ దగ్గర మనకి ఏంటంటే ఇలాగా డస్ట్ పడతా ఉంటుంది. ఆ డస్ట్ క్లీన్ చేయడానికి చాలా
చాలామంది తడి క్లాత్ యూజ్ చేస్తూ ఉంటారు. అలా తడి క్లాత్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ పైన ఉండే పాలిష్ అంతా పోతుంది, ఫ్లేవర్ అంతా పాడవుతుంది అనమాట. మనకి ఇంతే షైనీగా మంచిగా డోర్ ఎప్పుడు నీట్గా సేఫ్గా ఉండాలి, పాడు కాకుండా ఉండాలి, షైనింగ్ తగ్గొద్దు అనుకుంటే ఈ టిప్ ట్రై చేయండి. ఏదైనా పాత క్లాత్ తీసుకొని ఈ లిక్విడ్ని ముంచేసి నీట్గా ఇలాగ తుడిచేసేయండి. తుడుస్తున్నట్టుగా మొత్తం కూడా ఇలాగ చేశారంటే డస్ట్ క్లీన్ అవ్వడంతో పాటు ఆ డోర్కు ఉండే షైనింగ్ కూడా తగ్గకుండా ఉంటుంది. ఇంకా మళ్ళీ మళ్ళీ ఎక్కువగా డస్ట్ పట్టదనమాట, నీట్గా ఉంటుంది. ఒకవేళ పట్టినా కూడా జస్ట్ మీరు పొడి క్లాత్తో తుడిచినా కూడా వెళ్ళిపోతుంది, అంత బాగుంటుంది. ఇంకా ఇలాంటి హ్యాండిల్స్ దగ్గర కూడా ఒకసారి ఇలా అప్లై చేశారనంటే అది డస్ట్ రాకుండా నీట్గా ఉంటాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా డోర్ అయితే ఎంత షైనీగా కనపడుతుందో. ఇలాగా మొత్తం కూడా డోర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ వాటర్తో కానీ తడి క్లాత్తో కానీ మనం ఎప్పుడు కూడా వుడ్ ఐటమ్స్ డైరెక్ట్ తుడవకూడదు అనమాట. అవి మంచి టేక్ అయితే కనుక తొందరగా కలర్ షేడ్ అవ్వడము, పాడవడం లాంటివి జరుగుతూ ఉంటాయి, మనకి వుడ్ లాస్ అవుతుంది. కాబట్టి ఇలా చేయండి. ఇక్కడ చూడండి ఈ క్లాత్ పైన ఎంత డస్ట్ వచ్చేసిందో, బాగా డస్ట్ పడతా ఉంటుంది కదా మెయిన్ డోర్, అలాగా చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ టైంలో అయితే ఇంకా కొబ్బరి గిన్నెలు అస్సలు ఆరవు. మనం ఇంట్లో పూజలు చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉంటాం, గుడికి పోయి వస్తూ ఉంటాం, కానీ ఇవన్నీ పాడైపోతూ ఉంటాయి. ఏదో ఒకటి రెండు అంటే యూజ్ చేసుకుంటాం కానీ అన్నీ యూజ్ చేసుకోలేం కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ కొబ్బరి గిన్నెలో ఫస్ట్ వాటర్ లేకుండా క్లాత్తో తుడిచేసేయండి నీట్గా. తర్వాత సాల్ట్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం లైట్గా వేసేసి ఇలాగా కొబ్బరి చిప్ అంతా కూడా అప్లై చేసేయండి. బాగా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, మరి ఎక్కువ వేసారంటే మళ్ళీ ఆ సాల్ట్ కూడా వాటర్ లాగా అవుతుంది. కొద్దిగా వేసేసి రఫ్ చేసినట్టుగా పెట్టేసి తర్వాత మీరు స్టోర్ చేసుకోండి, మంచిగా తెల్లగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఏదైనా చిన్నది ప్లాస్టిక్ డబ్బా కానీ డిస్పోజల్వి కానీ చిన్న ఐటమ్స్ ఏదైనా ఉంటే కనుక ఒకటి తీసుకొని దాంట్లోకి అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేసే సోప్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలాగా గ్రేట్ చేశాను. తర్వాత ఇలాగా వచ్చిన దీన్ని డబ్బాలోకి వేసి హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే మీరు లగేజ్ బ్యాగ్లో కానీ పెట్టుకున్నారంటే ప్రతిసారి సోప్ తీసుకెళ్లాల్సిన పని ఉండదు. ఇంకొక సోప్ తీసుకెళ్తే అందరు దాన్నే యూజ్ చేసుకుంటా అంటారు మనం ఏమైనా ట్రావెల్స్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు. అలాగా కొంతమంది ఇష్టపడరు అనమాట అందరు ముట్టుకున్న దాంతో పెట్టుకోవడము. అట్లా అందరు తగలకుండా నీట్గా హైజీన్గా ఉండొచ్చు. ఇంకొకటి తడిపిన సోపు మళ్ళీ మనం క్యారీ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ కొంచెం తీసుకొని మీరు హ్యాండ్ వాష్ చేసుకున్నా, ఫేస్ వాష్ చేసుకున్నా సోప్తో ఉన్నట్టే ఉంటుంది, నీట్గా ఉంటుంది. సోప్ అంతా తడిచిపోకుండా ఉంటుంది, మళ్ళీ మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు. 10 మంది వాడుకున్నా కూడా ఎవరికి ఎటువంటి అనుమానం, డౌట్స్ లేకుండా ఈజీగా వాడుకోవచ్చు అనమాట. సింపుల్ ఐడియా, మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు దీన్ని. మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు సీజర్స్, చాక్లెట్ తీసుకెళ్ళాలనుకుంటా ఉంటాము. అవి బ్యాగ్లో పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ పెట్టుకుంటా ఉంటే హోల్స్ పడిపోవడము, బ్యాగ్లకి ఎంత పాడవడం లాంటివి లేదంటే చేతులకి తెగివ్వడం అట్లా జరుగుతూ ఉంటాయి కదా. దీనికైతే బెస్ట్ ఐడియా అనమాట. ఇలాగ పాతది పెన్ క్యాప్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసుకొని పెట్టుకున్నామనంటే మనం ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా సేఫ్గా ఉంటాయి అనమాట. చిన్నపిల్లలు అలాగా ఉన్నప్పుడు కూడా ఇవి ఓపెన్ అవ్వకుండా పెన్ క్యాప్ పెడితే నీట్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రోళ్ళు అయితే మన దగ్గర ఉంటాయి కదా, దాంట్లోకి అయితే ఒక స్పూన్ చక్కెర తీసుకోవాలన్నమాట. ఇక్కడ చక్కెరని కొంచెం దంచుకోవాలి. ఇది మెత్తగా పౌడర్ కావాల్సిన అవసరం లేదు, అలాగే పౌడర్ షుగర్ అయితే వాడకూడదు అనమాట. ఇది పెద్ద క్రిస్టల్స్ ఉన్నప్పుడు కొంచెం ఇలాగా దంచుకున్నట్టుగా చేసుకోవాలన్నమాట. దాంట్లోకి అయితే కొంచెం శనగపిండిని తీసుకుంటున్నాను, అలాగే కొద్దిగా పాలను వేస్తున్నాను. ఇది మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని టైట్గా ఉండకూడదు అనమాట. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇలాగ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకునే టైంలో ఇలాగ అయిపోతుంది అనమాట. మంచి క్రీమ్ వస్తుంది. అలా మరీ లూజ్గా లేకుండా టైట్గా లేకుండా ఇలాగ ఉన్నప్పుడు దీనిని అయితే మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని పట్టుకొని చూస్తే మనకి స్క్రబ్బర్ లాగా కనిపిస్తుంది. ఇది దేనికోసం అంటే నోస్ పక్కన చాలా మందికి కూడా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయి. అవి ఒత్తుకోవడానికి సరిగా రాదు, ప్రెస్ చేస్తున్నప్పుడు బయటికి రావవి. కాకపోతే అవి అలాగే ఉండిపోవడం వల్ల లోపల గడ్డలుగా అలా ఉండడము, బ్లాక్ హెడ్స్ లాగా తయారవడము, ఇంకా ఫేస్ అంతా కూడా గలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఒక టూత్ బ్రష్ తీసుకొని కానీ లేదంటే చేత్తో కానీ ఇలాగా మంచిగా రబ్ చేసినట్టు అంటే స్క్రబ్బింగ్ అవుతుంది అనమాట చక్కెర వల్ల. సో ఈ మూడింటి కాంబినేషన్ వల్ల అవన్నీ కూడా పోర్స్ అన్ని ఓపెన్ అయిపోయి నీట్గా వచ్చేస్తుంది. అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా మంచిగా స్మూత్గా షైనీగా తయారవుతుంది. ఇంకా నెక్స్ట్ బ్లాక్ హెడ్స్ లేకుండా పోతాయి అనమాట స్కిన్ అంతా కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఏదైనా ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి, మరీ ఎక్కువ తీసుకోకూడదు. కొద్దిగా వాటర్ వేసేసుకొని దాంట్లోకి అయితే ఇక్కడ ఇంగువ వేస్తున్నాను చూడండి. ఇంగువ అనేది దాదాపు అందరి దగ్గర ఉంటుంది. ఇది చాలా ఘాటు స్మెల్ వస్తుంది. ఇక్కడ నేను వాటర్లో మిక్స్ చేస్తుంటేనే నాకు ఘాటుగా తెలుస్తుంది. సో ఇలాగా రెడీ చేసుకున్న ఈ వాటర్ని అయితే ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలన్నమాట. స్ప్రే బాటిల్లోకి మనకి ఇలా చిన్న బాటిల్లోకి వేసుకోవాలంటే కొబ్బరి చిప్పని యూజ్ చేస్తే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలాగ స్ప్రే బాటిల్లోకి వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనము కిచెన్లో కౌంటర్ టాప్ పైన, స్టవ్ పైన మొత్తం కూడా ఇక్కడ స్ప్రే చేసేసుకోవాలి. బల్లులు, బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయి, మాకు ఈ ప్రాబ్లం ఎక్కువగా అవుతుంది, రోజు రోజుకి పెరిగిపోతుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. స్ప్రే చేసి నైట్ అలాగే వదిలేసినా పర్వాలేదు, లేదు తుడుచుకుంటాం అనుకుంటే లైట్గా అలాగా తుడిచేయండి. ఇది ఓన్లీ బొద్దింకలు, బల్లులకే కాదు చీమలకి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చీమలు ఎక్కువగా ఉండే వాళ్ళు చాక్ పీస్లు అంతా గీస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు చీమలు ఎక్కడెక్కడ ఉన్నాయో అంటే అవి మెయిన్ ప్లేస్ ఉంటుంది కదా, సో అక్కడంతా కూడా ఇది స్ప్రే చేసేయండి. చీమలు రాకుండా కూడా మీకు సేఫ్గా ఉంటాయి. బల్లులు, బొద్దింకలు అయితే ఇంకా అస్సలు రావు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒకటి ఐరన్ ప్యాన్ తీసుకోవాలన్నమాట. నేను ముందే చెప్తున్నాను, ఇదైతే బాగా మాడిందో అలా ఇలా ఉండేది కాకుండా నీట్గా ఉండేది తీసుకోవాలి. ఇలా నీట్గా లేదు అనుకుంటే కనుక మీరు
స్టవ్ మీద పెట్టుకొని వాటర్ పోసి కొంచెం హీట్ అయిన తర్వాత దాన్ని అయితే స్క్రబ్బింగ్ చేసి రుద్ది కడిగి తర్వాత తీసుకోవాలన్నమాట. ఇలాగ పెట్టుకున్న పెనం మీద కొంచెం పాలను తీసుకున్నాను, మరీ ఎక్కువ కాదు, ఒక హాఫ్ గ్లాస్ పాలను తీసుకున్నాను. ఈ పాలు అనేవి సిమ్లో పెట్టేసి, అంటే స్టవ్ సిమ్లో పెట్టేసి మంచిగా మరిగించుకోవాలి. ఇలాగా మరిగే టైంలో ఒక స్పూన్తో మీరు కలుపుకున్నారు అంటే అది పైన తట్టలాగా కట్టకుండా నీట్గా పాలు చక్కగా మరుగుతాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగా మరుగుతున్నాయి. మనకి మామూలు గిన్నెలు అయితే పొంగు వస్తాయి కదా, ఇక్కడ పెనం కాబట్టి ఇది వెడల్పుగా ఉంది కాబట్టి పొంగు రాకుండా లోపలగా మొత్తం ఇనికినట్టుగా మరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇలా కాసేపు మరిగించుకోవాలి. ఇది మరుగుతూ ఉన్న టైంలో కొంచెం క్వాంటిటీ కూడా తగ్గిపోయి కనిపిస్తాయి అనమాట మనకి, ఎందుకంటే పైన లేయర్ కడతా ఉంటుంది, వాటర్ అంతా దీంట్లో ఉండే వాటర్ అంతా ఇనికిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాగ మరిగిన పాలని మనము గ్లాస్లోకి తీసుకోవాలి. తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, చేతి మీద పడకుండా. చూడండి, పాలు ముందు పోసినప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు మరిగిన తర్వాత ఇంత క్వాంటిటీ అయిపోయాయి కదా. తర్వాత దీంట్లోకి అయితే ఒక చిన్న బెల్లం ముక్కను వేసేసుకొని, పాలలో వేడిగా ఉన్నప్పుడు బెల్లం కరుగుతుంది, వెంటనే కలిపేసుకొని దీన్ని అయితే మనము తీసుకోవాలి. ఆడవాళ్ళు ఎక్కువగా ఐరన్ లోపంతో ఉంటారు. సప్లిమెంట్స్ తీసుకోవడం కన్నా ఇలాగా రోజు కొంచెం పాలని ఇలాగా ఐరన్ కడాయిలో పెట్టుకోవడం బెటర్ అనమాట. ఇలాంటి ప్యాన్ కాకపోయినా మీ దగ్గర ఏదైనా ఐరన్ది కడాయి ఉన్నా కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఐరన్ సప్లిమెంట్స్తో పని లేకుండా మనకి ఐరన్ అయితే వస్తుంది అనమాట. తర్వాత ఇలాగా దీనిపైన మీగడ అంతా కూడా ఉంది కదా, సో దాన్ని వేస్ట్ చేయకుండా దాని మీద కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. ఇలాగ పసుపు వేసేసి ఈ పాలలో మీగడ అంతా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన దీనిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాగా అప్లై చేసుకోవాలి. దేనికోసం అంటే కొంతమందికి చేతులకి వేళ్ళ మధ్య ర్యాషెస్ వస్తూ ఉంటాయి, ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. బయట సిమెంట్ పని చేసే వాళ్ళకైతే పొక్కులు వస్తూ ఉంటాయి. బయట బట్టలు పిండే వాళ్ళు, అంటే ఎక్కువగా సోపు కెమికల్స్ తగిలే వాళ్ళకి కూడా చేతులంతా కూడా ర్యాషెస్ వస్తూ ఉంటాయి, వేళ్ళ గ్యాప్లలో అంతా పగిలినట్టు అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళకి చక్కగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా దీంట్లో పాలు పసుపు వేసాం కదా, పాలు అనేవి ట్యాన్ రిమూవ్ చేసి స్కిన్ అది మంచి గ్లోయింగ్ రావడానికి యూజ్ అవుతుంది అనమాట. పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. ట్యాన్ ఎక్కువ అయిపోతుంది బయటికి రెగ్యులర్గా తిరిగే వాళ్ళైనా సరే ఇలాగ ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం ఒక స్పూన్ పసుపు తీసుకున్నాను. మొన్న నేను కాఫీ పౌడర్ ప్యాకెట్ చూపెట్టాను, కాఫీ పౌడర్ గడ్డ కట్టకుండా ఉంటుంది, ఇలా చేయండి అని. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను మొన్న చూపెట్టి 2 రోజులు అయిపోయింది. 2 రోజుల తర్వాత దీన్ని ఓపెన్ చేస్తా ఉన్నాను. చూడండి ఎంత పౌడర్గా ఉందో. ఆ కాఫీ పౌడర్ అనేది అసలు గడ్డ కట్టదు అనమాట. ఈ రకంగా చేశారండి, ఇలా గోరుతో లైన్ లాగా ఫామ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసాం కాబట్టి అది పని చేయదు, ఇంకొక లైన్ ఫామ్ చేయాలన్నమాట. డబల్ టైము మనం ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ పసుపు కాఫీ పౌడర్ రెండింటిలోకి కొంచెంగా వాటర్ వేసుకొని ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకుండా కొంచెం ఇలాగా చూసుకొని చేసుకున్న తర్వాత బే లీఫ్ ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, దానిపైన అయితే ఇది అప్లై చేసేయాలి. ఇక్కడ నేను కొంచెం మందంగా, అంటే ఎక్కువ ఫ్లేవర్ రావాలని నేను మందంగా అప్లై చేస్తా ఉన్నాను. ఇలాగ అప్లై చేసింది వెంటనే చేయకూడదు, కొంచెం ఆరబెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ నాకు ఆరబెట్టే టైం లేదనేసి నేను వెంటనే కాలుస్తా ఉన్నాను. వెంటనే కాల్చినా కూడా కాలుతుంది, కాకపోతే ఇలాగా మనం ఎక్కువసేపు కాల్చాల్సి వస్తుంది అనమాట. నేను అప్లై చేయడమే మందంగా అప్లై చేశాను కదా, అందుకోసము. ఆరిపోయిన తర్వాత అయితే దీన్ని ఒకసారి మీరు ఇలాగా అంటించేసుకున్నారనంటే చాలాసేపు పొగ ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా ఎలా వస్తుందో. ఇదైతే ఎందుకోసం అంటే దోమల ప్రాబ్లం ఎక్కువగా ఉండే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. బే లీఫ్ని ఇంట్లో కాల్చడం నెగిటివిటీకి కూడా మంచిదని చెప్తా ఉంటారు, అంటే నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెప్తారు కదా, సో దానికి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇంట్లో ఈ సీజన్లో ఏంటంటే జలుబులు జ్వరాలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఒకరికి జలుబు వచ్చిందంటే అందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనము పసుపు పొగ వేసుకుంటాం కదా జలుబు అయినప్పుడు, ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఇల్లంతా కూడా ఈ పొగ చూపించారు అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, తొందరగా తగ్గిపోతాయి కూడా, అయిన వాళ్ళు కూడా తగ్గిపోతాయి అనమాట. అలాగే కాఫీ పౌడర్ వేసాం కదా, మంచిగా మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇల్లంతా కూడా. ఇలాగా మనమైతే రెగ్యులర్గా ఇత్తడివి కానీ రాగివి కానీ దీపాలు చెంబులు గ్లాసులు ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదా. సో మనకి ఎప్పుడైనా వర్క్ ఉన్నప్పుడు సింపుల్గా అయిపోవాలి, చిటికెలో అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలాగ ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. నేనైతే ఏదైనా పని ఎక్కువ ఉంది, లేదంటే దీపాలు ఎక్కువగా ఉన్నాయి, నాకు లేట్ అయ్యేటట్టుంది అనుకున్నప్పుడు నేను ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తాను. కాబట్టి ఈసారి మీకు కూడా షేర్ చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇక్కడ నిమ్మరసంని అలాగే విమ్ లిక్విడ్ని తీసుకున్నాను. చూడండి, జస్ట్ వీటిని పైన ఇలాగా పోసేస్తే సరిపోతుంది, మంచి కలర్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఇవి రాగి చెంబులు, ఇవి పంచపాత్రలు అయితే నేను చాలా రోజుల నుంచి పక్కకు పెట్టేస్తున్నాను అనమాట. సో బాగా ఇదైపోయాయి. దీన్ని కడగడం అంటే మామూలు విషయం కాదు. పీతాంబరి అలాంటివి వాడితే నాకు చేతులకి గోర్ల చుట్టూ అంతా కూడా కోసుకుపోయినట్టుగా మంట వచ్చేస్తాయి అనమాట. అస్సలు పడదు నాకు ఆ కెమికల్, అందుకు నేను వాడను. మామూలుగా నా విమ్ లిక్విడ్తో అలా క్లీన్ చేస్తే ఎక్కువసేపు బాగా స్క్రబ్బింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. చాలా టైం తీసుకుంటుంది అవి మంచి కలర్లోకి రావాలంటే. అందుకోసము నాకు ఎప్పుడైనా ఈజీగా అయిపోవాలనుకుంటే ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తాను. జస్ట్ నిమ్మరసము విమ్ లిక్విడ్, అంటే లిక్విడ్ మంచిగా మురికిపోవాలి క్లీన్ అవ్వడానికి, నిమ్మరసం అనేది మంచి కలర్ రావడానికి అనమాట. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా అది లిక్విడ్ అంటితే చాలు మనకి నీట్గా అయిపోతుంది. ఇంకా మీరు స్క్రబ్బర్ పెట్టారంటే ఇంకా తొందరగా క్లీన్ అయిపోతుంది అనమాట. నేను చేత్తో కాబట్టి ఇంత టైం తీసుకునేది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. వెంటనే పొడి క్లాత్తో తుడుచుకున్నారంటే మళ్ళీ మరకలు అవ్వకుండా ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇక్కడ చూపిస్తున్నది ఆముదం బాటిల్. ఈ ఆముదం ఏంటంటే మంచి ఆముదం, అంటే గానుగ నుంచి తీసిన ఆముదం అంటారు కదా, మనకి దీన్ని కడుపులోకి తీసుకోవచ్చు, అంటే మనం దీన్ని ఫుడ్గా యూజ్ చేయొచ్చు అనమాట. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మోషన్ ప్రాబ్లం అంటే మోషన్ టైట్గా వచ్చే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళు రకరకాల టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అన్నిటితో టానిక్స్తో అవసరం లేకుండా జస్ట్ గోరువెచ్చని నీళ్ళలో ఒక 2-3 డ్రాప్స్ మీరు ఆముదం వేసుకొని తాగారంటే మీకు వెంటనే ఒక 5-10 మినిట్స్లోనే ఫ్రీ మోషన్ అవుతుంది అనమాట. అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇది కొన్ని రకాలుగా ఉంటుంది అనమాట. అంటే మనమే మంచిగా గానుగ నూనె అయితే కనుక కడుపులోకి తీసుకోవచ్చు, లేదంటే కొంచెము
కల్తీ ఉంటది. కొంచెం స్మెల్ వస్తా ఉంటది. ఇక్కడ నేను చెప్పే టిప్ ఈరోజు ఏంటంటే, కొంచెం ఇలాగా ఫింగర్స్ మీద 2 డ్రాప్స్ ఆముదం తీసుకొని మీకు ఐ సైట్ ఉండి అంటే సైట్ బాగా పెరిగిపోతుంది. రోజు రోజుకి ఎక్కువైతుంది. కళ్ళు బాగా మసకగా ఉంటున్నాయి. కళ్ళు మంటలొచ్చేస్తున్నాయి. కళ్ళ కింద బాగా నల్లగా అయిందనుకున్న వాళ్ళు ఇలాగా ఈ ఫింగర్స్‌తో మంచిగా మసాజ్ చేసుకోండి నైట్ పడుకునే ముందు. ఆముదం అనేది చలువ చేస్తుంది కాబట్టి మనకి ఐ సైట్‌ని తగ్గిస్తుంది. అలాగే కళ్ళ మంటలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. చక్కగా వర్కౌట్ అయితది. ట్రై చేసి చూడండి. తర్వాత ఇలాగా మనమైతే ఏమైనా ఫ్రై పాన్స్ గానీ వేపుకున్నవి లేదంటే అప్పడాలు లాంటివి వేసుకున్నవి, ఆమ్లెట్ వేసుకున్నవి నెక్స్ట్ ఇంకొకసారికి వేసుకునేదానికి కొంతమంది పక్కన పెడతా ఉంటారు. అప్పుడేంటంటే లేదంటే ఆయిల్ ఎక్కువసేపు మరిగించినప్పుడు కూడా ఆయిల్ కొంచెం జిడ్డుగా అయిపోయి పక్కనంతా కూడా బంకగా అయిపోయి ఎక్కువసేపు మనం వాటిని రుద్ది కడగాల్సి వస్తుందన్నమాట. అలాంటి శ్రమ లేకుండా ఇలాంటివి నాన్ స్టిక్ అయితే కనుక ఎక్కువ రుద్దితే గీతలు పడతాయి. అలాంటప్పుడు మనం రుద్దడానికి ఇబ్బంది పడతా ఉంటాం కదా. సో ఇలాగ ఏదైనా గోధుమ పిండిని కానీ బియ్యం పిండిని కానీ దాంట్లో వేసేసుకొని చక్కగా ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుని ఇలాగా గట్టిగా ఇలాగ రుద్దుకున్నారంటే పిండి అంతా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత మీరు నీట్గా దాన్ని వాష్ చేసేసుకోవచ్చు. ఇలాగా ఒక పాత నైటీ ఏదైనా ఉంటే తీసుకోండి. నేనైతే ఇక్కడ తీసుకున్నాను. తర్వాత దాన్ని అయితే రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇలా రివర్స్ చేసిన తర్వాత ఈ పైన పార్ట్ ఉంటుంది కదా, సో దీని దగ్గర ఇలాగా నీట్గా పిల్స్ వచ్చేలాగా దగ్గరికి మడుచుకొని తర్వాత దానికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఒక థ్రెడ్ కానీ తీసుకొని మీరు ఇలాగా స్టిఫ్గా ఉండేలాగా కట్టేసుకోవాలన్నమాట. కట్టిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇలాగా యథావిధిగా తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాను అని అంటే కనుక సిలిండర్లు మనకి ఎక్స్ట్రాగా ఉంటాయి కదా ఇంట్లో, పెట్టుకునే ప్లేస్ లేనప్పుడు దీన్ని మనము ఎక్కడైనా ఇంట్లో పెట్టేస్తూ ఉంటాం. కానీ చూసేదానికి అంత బాగుండదు. ఇల్లంతా నీట్గా సర్దుకున్న సిలిండర్ కనబడితే బాగుండదు. దానిపైన చిలుమంతా కూడా ఉంటుంది, అదంతా అంటుతా ఉంటుంది కూడా. అలాంటప్పుడు ఇలాగ ఏదైనా పాతది నైటీ కానీ డ్రెస్ కానీ ఏదైనా క్లాత్ తీసుకొని ఇలాగ పెట్టేసుకొని దానిపైన మీరు ఏదైనా ఫ్లవర్ వాజ్ పెట్టుకున్నారంటే చూడడానికి అందంగా ఉంటుంది. అక్కడ సిలిండర్ ఉందని కూడా తెలియదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనము ఆయిల్ నెయ్యి ఇలాంటివి వాడుతూ ఉంటాము. దాని పక్కన కొంచెంగా కారిపోయి ఉంటుంది. కింద పెట్టిన ప్లేస్కి అంతా అంటుకొని ఉంటాయి అనమాట. స్టిక్కీగా అవుతా ఉంటాయి. చూడండి నేను ఇది ఇనుపది పెట్టాను. దాని మీద అంతా ఆయిల్ అంతా జిడ్డులాగా పట్టేసింది అనమాట. అలా అవ్వకుండా నీట్గా ఉండాలంటే మన దగ్గర ఆటోమేటిక్గా డిస్పోజల్ బాక్స్లు ఉంటాయి కదా, వాటితో ఒక మూత తీసుకొని మనం పెట్టుకున్నామనంటే సింపుల్గా ఉంటుంది. చూడడానికి కూడా అందంగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఇల్లు తుడిచే నీళ్ళలో కొంచెము సాల్ట్ వేసుకొని తర్వాత దాంట్లోకి కొద్దిగా డెటాల్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి, కొంచెం ఒక 4 డ్రాపులు కొబ్బరి నూనె వేసుకోండి. ఇల్లు తుడిచే నీళ్ళలో కొబ్బరి నూనె వేస్తుంది జారి పడడమా అని అనుకుంటారేమో. జస్ట్ 4 డ్రాప్స్ వేసాను. ఇది బాగా ఇలాగా వాటర్లో కలిసేలాగా ముంచుకొని క్లాత్ మనము ఇల్లు తుడిచేది ఉంటుంది కదా, సో మాపు అయితే కూడా బాగా ఇలాగా నీళ్ళలో ఎక్కువసేపు అన్నామంటే ఆ కొబ్బరి నూనె అంటుకోకుండా మొత్తం వాటర్లో కలిసిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు మనం మాపు పెట్టుకున్నామనంటే బండలు కొంతమందికి మొత్తము ఎంత తుడుచుకున్నా కూడా మంచిగా షైనీగా లేకుండా ఏదో డల్గా మొత్తము మురికిగా అంటే ఎంత తుడిచినా కూడా డల్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ షైనింగ్ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు 20 డేస్కి ఒకసారో 1 మంత్కి ఒకసారో ఇలాగ కొబ్బరి నూనె వేసి తుడుచుకున్నారంటే మళ్ళీ మీకు టైల్స్ కానీ గ్రానైట్ కానీ ఏవైనా కూడా మా నార్మల్ బండలైనా కూడా మంచిగా షైనీగా వచ్చేస్తాయి అన్నమాట. పాలిష్ పెట్టినట్టుగా తయారవుతూ ఉంటాయి కొద్ది రోజులు ఇలాగ చేయడం వల్ల. అసలు జారిపడరు. ఒకసారి చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా కొబ్బరి గిన్నెలు. మనము ఇంట్లో అప్పుడో ఎప్పుడో దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, వాటిని అయితే పడేయకుండా ఒక కవర్లో ఎత్తి పెట్టేసుకుంటా ఉండండి. ప్రతిదీ కూడా మనకి ఏదో ఒక రకంగా ఉపయోగపడతానే ఉంటుంది. అలాగని చెత్త అంతా ఎత్తి పెట్టుకోమంటారు అంటే అలా కాదు. కాకపోతే ఇవి అయితే ఈ సీజన్లో చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇంట్లో చిన్నపిల్లలు ఉండే వాళ్ళు కానీ లేదంటే ధూపం వేసుకునే వాళ్ళకి కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. అది ఎలాగ అనేది చూపిస్తా ఉన్నాను. ఇక్కడ ఈ సైజులో చిన్న ముక్కలుగా కొట్టుకోండి. చిన్న ముక్కలు అవసరం లేదు, మాకు పెద్దగా కావాలి అంటే అలాగే కాల్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి అంత అవసరం ఉండదన్నమాట. కొంచెంగా వేసుకుంటాం కాబట్టి ధూపం వేసుకోవాలన్నా లేదంటే పిల్లలకి వేయాలన్నా కూడా ఇలాగా చిన్న ముక్కలుగా కాసేపు నిప్పుల మీద ఇట్లా మంట మీద పెట్టామంటే మనకి బొగ్గులుగా రెడీ అయిపోతాయి అనమాట. అంటే నిప్పులు రెడీ అయిపోతాయి. ఇంకా ఇప్పుడు బొగ్గులు కొనుక్కోవాలంటే సిటీలో ఉండే వాళ్ళకి కొంచెం కష్టమైతా ఉంటుంది. ఈ సీజన్లో ఏంటంటే మెత్తబడిపోవడము ఎక్కువగా ఇది అవ్వకుండా ఉంటాయి. లేదంటే మనం బయట కొనుక్కోచుకుంటా ఉంటాము. అవి కొంచెం కెమికల్ ఉంటాయి. నాకైతే ఆ స్మెల్ అస్సలు పడదు. ధూపం వేయడానికి అది కాల్చానంటే ఆ రోజంతా తలనొస్తుంది అనమాట. సో అందుకు నేను ఎక్కువగా ఇలాగే ట్రై చేస్తాను. సో మీ అందరికీ కూడా షేర్ చేద్దామని చేస్తాను. ఇప్పుడు నిప్పులు ఉన్నాయి కదా, దాని మీద ఫస్ట్ అయితే నేను ధూపం వేయడానికి సాంబ్రాణి వేశాను. చిన్నపిల్లలకి పొగ వేసేటప్పుడు పసుపు వేస్తే ఈ సీజన్లో ఏంటంటే జలుబు దగ్గు రాకుండా ఉంటాయి అనమాట. అంటే పసిపిల్లలకి పొగ వేస్తారు కదా తలస్నానం చేపించాక, వాళ్ళకి ఇలాగా వెల్లుల్లి పొట్టు పసుపు కలిపి మీరు పొగ పట్టారంటే వాళ్ళకి జలుబు అనేది అస్సలు అవ్వదనమాట. ఈ సీజన్లో దాదాపు ఊరికన వస్తూ ఉంటుంది. సో పాలు తాగే చిన్న పిల్లలకి ఎక్కువగా తలస్నానం చేపించాక కంపల్సరీ వేయాలి కాబట్టి ఆ టైంలో మీరు ఇలా వేశారంటే వాళ్ళనే కాదు పెద్ద పిల్లలైనా కూడా దగ్గు వస్తే ఇలాగా పసుపు వేసి పొగ పట్టించండి. చాలా బాగా వర్కౌట్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలాగా ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. ఈ వాటర్ కొంచెం హీట్ అవుతున్న టైంలో దీంట్లోకి అయితే మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసేసుకోవచ్చు. ఇదైతే ఒక మనిషిగా చూపిస్తున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేశాను. తర్వాత 2 లవంగాలకి పైన ఇలా మొగ్గ ఉంటుంది కదా, సో దాన్ని అయితే తీసేసి వేసుకోవాలి. అది కొంచెం బాడీ హీట్ చేస్తుంది అనమాట. అది లేకుండా తీసుకోవడం మనకి లవంగం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చూడండి ఇలాగా పైన ఉండే మొగ్గను తీసేసి ఇలాగా ఆ రెండింటిని కూడా వీటిలో వేసేసి బాగా మరిగిచ్చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలాగా బాయిల్డ్ అవ్వాలి. దీంట్లో జీలకర్ర అనేది మనకి మంచిగా పనిచేస్తుంది కాబట్టి సో అదంతా కూడా కలర్ చేంజ్ అయ్యేలాగా ఇలాగా మరిగిచ్చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాక తీసేసి వడకట్టేసుకోవాలి. లేదు మేము ఇలాగే జీలకర్రతో పాటు తీసుకుంటామంటే అలాగైనా తాగొచ్చు. కాకపోతే ఏంటంటే అట్లా అవి తగులుతూ ఉంటాయి కాబట్టి తాగలేము కాబట్టి ఇలా తీసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఇలాగా వాటర్ అయితే ఇలా ఇంత హీట్గా ఉన్నప్పుడు అసలు తాగొద్దు.
మరి చల్లగా చేసుకొని కూడా తాగొద్దనమాట. కొంచెం గోరువెచ్చగా ఉండాలి. మరి మనం టీలు కాఫీలు తాగినంత హీట్ కాకుండా కొంచెం లైట్గా వేడిగా ఉండాలి. మీరు అన్నం తిన్న తర్వాత రోజు నైట్ పడుకునేటప్పుడు అన్నం తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఇలాగ వాటర్ తీసుకోండి. మీకైతే గ్యాస్ ట్రబుల్ అనేది లైఫ్లో కనపడదు. ఇంకొకటి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. ఇంకా ఈ సీజన్లో జలుబులు కామన్ కదా, సో మనకి డైజెషన్ బాగా అవుతుంది, మార్నింగ్ మోషన్ ఫ్రీ అవుతుంది. అలాగే ఎటువంటి కఫం ఉన్నా కూడా మనకి మొత్తం కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో రాత్రులు పడుకునే ముందు తాగడం వల్ల దీనికి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఇలాగ ట్రై చేయండి. గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడే వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. కావాలంటే మీరు దీంట్లో సోంపు కూడా వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే జలుబులు జ్వరాలు వచ్చినప్పుడు టాబ్లెట్స్ పెట్టిస్తూ ఉంటాము. స్కూల్కి పంపించకుండా ఇంట్లో 2-3 రోజులు పెడతాం, కానీ కోర్స్ అయితే అయిపోదు కదా, ఒక 5 days అట్లా ఉంటుంది. సో వాళ్ళకైతే టాబ్లెట్స్ పెట్టించినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మర్చిపోతూ ఉంటారు ఆఫ్టర్నూన్ వేసుకోవాల్సినవి. అంతేకాకుండా ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళైనా సరే అంత తొందరగా గుర్తురాదనమాట. రెగ్యులర్గా వేసుకునే వాళ్ళైతే ఒక రకం, కానీ ఎప్పుడన్నా ఒకసారి వేసుకునే వాళ్ళకైతే అంత ఈజీగా గుర్తురావు. సో మర్చిపోతూ ఉంటారు. అలాంటప్పుడు మనం పిల్లలకైనా కూడా ఈజీగా గుర్తు చేయడం కుదరని పని కాబట్టి వాళ్ళకి వాటర్ ఎలాగో పెట్టిస్తూ ఉంటాము. ఆ వాటర్ బాటిల్కి ఒక రబ్బర్ వేసి మనం ఇలాగ టాబ్లెట్ స్ట్రిప్స్ని పెట్టించామంటే వాళ్ళు వాటర్ తాగే టైంలో టాబ్లెట్ గుర్తొస్తుంది, టాబ్లెట్ ఈజీగా వేసేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కాదు, ఏవైనా కూడా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా కూడా ఒక్కోసారి మర్చిపోతూ ఉంటారు కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా, లేదంటే టాబ్లెట్ ఎక్కడైనా పడిపోకుండా ఉండాలన్నా కూడా ఇలాగ బాటిల్కే పెట్టించేసారంటే వాళ్ళకి కన్వీనెంట్గా ఉంటుంది, గుర్తు చేసినట్టు కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక షాంపూ ప్యాకెట్ తీసుకోండి. షాంపూ ప్యాకెట్లు అంటే అందరం వాడుతూ ఉంటాం కదా, సో అది ఏ షాంపూ అయినా పర్వాలేదు, ఇది అదే అనే కాదు, ఏ షాంపూ అయినా పర్వాలేదు. జస్ట్ 1 రూపీ షాంపూ ప్యాకెట్ తీసుకున్నా మీకు చాలా రోజులు వస్తుంది అనమాట. ఇలాగా షాంపూ ప్యాకెట్ని తీసేసుకొని దీనికైతే కొంచెం చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోండి. మరి ఎక్కువ అవసరం లేదు, ఒక 5-6 హోల్స్ పెట్టేసుకోండి. ఇలా పిన్నిస్తో కూర్చారంటే హోల్స్ పడిపోతాయి అనమాట. ఇది ఎక్కడ యూజ్ చేస్తాననేది మీకు చూపిస్తాను. చూసారు కదా, మరి ఎక్కువ హోల్స్ పెట్టారంటే తొందరగా అయిపోతుంది. ఇలా తక్కువగా పెట్టారంటే కొద్ది రోజులు వస్తుంది అనమాట. మీరు ఫ్లష్ ట్యాంక్లోకి దీన్ని షాంపూ ప్యాకెట్ని వేసేయండి. ఇలా వేసేసి మీరు వాటర్ని ఫ్లష్ చేసినప్పుడు మీకు ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా షాంపూ అనేది కొద్దిగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి మంచి స్మెల్తో పాటు ఎప్పుడు ఫ్లష్ చేసినా కూడా కొంచెం క్లీనింగ్ లాగా అయిపోతూ ఉంటుంది అనమాట. ప్రతి ఫ్లష్ కూడా కొంచెం క్లీన్ చేసినట్టు అయిపోతూ ఉంటుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ లోపల నిలబడిన వాటర్ కూడా మంచి స్మెల్తో ఉంటాయన్నమాట. వీక్లీ వన్స్ దీన్ని చేంజ్ చేసుకుంటూ ఉండండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు తల కొంచెమే, హెయిర్ కొంచెమే ఉంటుంది కాబట్టి షాంపూ ప్యాకెట్ మొత్తం యూజ్ చేసుకోలేరు. కాబట్టి ఇలాగా ఓపెన్ చేశాక సగం ప్యాకెట్ మిగిలిపోవడము, లేదంటే 3/4 మిగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ఇవేంటంటే అక్కడ పెట్టేయడం వల్ల బయటకంతా కారడమో, లేకపోతే అక్కడ ఉన్న ప్లేస్ అంతా గలీజ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవనే కాదు, కంఫర్ట్ ప్యాకెట్లు ఇలాంటివి కూడా ఒక్కొక్కసారి కొంచెమే యూజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ప్యాకెట్ని మళ్ళీ మనం నిలబెడతా ఉంటాం ఎక్కడన్నా. అలా అవి పడిపోకుండా ఉండాలన్నా వీటిలో ఇంట్లో ఏదైనా పాతది క్లచెస్ ఉంటాయి కదా, అంటే మనం యూజ్ చేయట్లేము, కలర్ షేడ్ అయ్యాయి, విరిగిపోయాయి అనుకునే లాంటి క్లచ్ని తీసుకొని ఇలాగ పెట్టేసుకొని మీరు బాత్రూంలో కానీ ఎక్కడైనా, అంటే మీరు ఇవి ఎక్కడ పెట్టుకుంటారు, కంఫర్ట్ ప్యాకెట్లు అయితే బయట పెడతారు, షాంపూ ప్యాకెట్లు అయితే వాష్రూమ్లో పెట్టుకుంటారు కదా. సో అలాంటి ప్యాకెట్స్ ఏవైనా ఉంటే కూడా ఇలాగ క్లచ్ పెట్టేసి మీరు నిలబెట్టుకున్నారు అంటే ఇలా కింద పడిపోయే ఛాన్సెస్ ఉండవన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టూత్ పేస్ట్ అయితే వాడుతూ ఉన్నాక అయిపోతూ ఉంటుంది. సో మనం దాన్ని అంత ఈజీగా పడేయము, దాన్ని రకరకాల ప్రయత్నాలు చేసి వాడుతూ ఉంటాము. సో అన్ని ప్రయత్నాలు అవసరమే లేకుండా జస్ట్ మనకి ఒక్క ఫోర్క్తో ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనమాట. నీట్గా వచ్చేస్తుంది. మనము దాన్ని కట్ చేయడము, అట్లా చేయడం, ఇట్లా చేయడం అసలు అవసరమే లేకుండా ఇలా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్క్ని ఇలా పెట్టేసి మిడిలోకి చొప్పించాలన్నమాట. ఆ పక్క రెండు ఈ పక్క రెండు ఫోర్క్ ఉంటాయి. సో ఇట్లా అంటున్నప్పుడు చూడండి, అసలు మీకు నేను చూపిస్తాను. ఎడ్జెస్ చూడండి ఎంత సన్నగా మొత్తం అణిగిపోయి వచ్చేసాయి కదా. ఫోర్క్ వల్ల ఇలాగా ఫోర్క్ని పెట్టేసి మనం అన్నామంటే తొందరగా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ శ్రమ పడకుండా, దాంట్లో కొంచెం కూడా వేస్టేజ్ అవ్వకుండా వచ్చేస్తుంది అనమాట. చూడండి అసలు ఎంత ఫ్లాట్గా అయిపోయిందో మొత్తం రెండు అంటేసుకొని. సో ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీకు ఎప్పుడైనా అలా పేస్ట్ అయిపోయినప్పుడు, లేదంటే ఏదైనా క్రీమ్స్ అయిపోయినప్పుడు కూడా మీరు కట్ చేసి పెట్టుకోవడం కాకుండా ఇలా చేసేసుకోండి. చాలా సింపుల్గా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా టూత్ బ్రష్లు మనము వాడి పడేస్తూ ఉంటాము, లేదంటే ఏవైనా 1-2 ఎత్తి పెట్టుకుంటాం ఎప్పుడైనా ఏదైనా క్లీనింగ్ కోసము. సో అలాంటి క్లీనింగే కాకుండా దీనిని ఇంకొక రకంగా కూడా నేను క్లీన్ చేసే బ్రష్ తయారు చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ పైన ఉన్న పార్ట్ని కట్ చేసేసి దీనిని అయితే కొంచెం ఇలాగా హీట్ చేసేసుకోవాలన్నమాట. హీట్ చేయడం వల్ల అదేంటి ప్లాస్టిక్ కాబట్టి మెల్ట్ అవుతుంది. ఆ మెల్ట్ అయిన దానిని దీనికి వెనక సైడ్ అంటించేసామంటే చాలా స్టిఫ్గా నిలబడుతుంది. మనం ఏ గ్లూ అవసరం లేదు, ఏ గమ్ అవసరం లేదు, ఎటువంటి ఫెవికిక్ అవసరం లేదు. జస్ట్ అది హీట్ చేస్తే సరిపోతుంది. చాలా స్టిఫ్గా నిలబడిపోతుంది అనమాట. ఇలాగా మనకి డస్టింగ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఏవైనా చిన్న చిన్న ఐటమ్స్కి డస్ట్ చేయాలంటే చూడండి, ఇక్కడ దీనితో ఇలాగా నీట్గా చేసేసుకోవచ్చు. ఎటువంటి దాంట్లోకైనా కూడా ఈజీగా పోతుంది. సో మనము నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. కంప్యూటర్స్, లేదంటే టీవీలు, ఇలాంటివి చిన్న చిన్నవి రిమోట్స్, వీటి మీద లోపల బటన్స్లోకి డస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో వాటన్నిటిని కూడా దీనితో నీట్గా చేసేసుకోవచ్చు. మనకి చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇట్లా డస్టింగ్ చేయడము. అందుకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకటి ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే అదే ఉంటుంది, ఎలాగో పడేసే బ్రష్లే కాబట్టి ఒకటి పెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడైనా ఇలాగా డస్టింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, ఇలాంటివి కూడా ఏవైనా సరే, డిజైన్స్ ఉన్నవైనా సరే, ఎట్లాంటివైనా సరే మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. డస్ట్ అనేది చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. మనకి తడితో అవసరం లేదనమాట. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో, గట్టిగా అతుక్కునింది కదా. సో ఇది ఒకటి రెడీ ఇంట్లో పెట్టుకున్నామంటే మనకి యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
ఇంట్లో అందరూ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లము బొద్దింకలు. వాటితో పాటు ఇంకా చాలామంది కూడా ఇళ్లలో ఎలుకలు వస్తున్నాయని చెప్తా ఉంటారు. సో ఇదైతే బెస్ట్ అంటే బెస్ట్ సొల్యూషను. ఇంతకు మించిన ఐడియా వేరే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవి ఎలుకలు ఇంట్లోనే చచ్చిపోతాయేమన్న భయం కూడా అవసరం లేదు. మీరు ఇలాగా అన్నంలో హార్పిక్ వేసి పెట్టండి. అన్నం కదా ఇలా చేయొచ్చు అలా చేయొచ్చనొద్దు అని కామెంట్ మాత్రం పెట్టకండి. ఎందుకంటే అన్నం అవి తింటాయి కాబట్టి మనము అవి తినే ఐటమ్స్లోనే కదా పెట్టుకుంటా ఉంటాము. ఏది పెట్టాలనుకున్నా కూడా ఎలుకలతో కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పేపర్స్ కొట్టేస్తూ ఉంటాయి, బట్టలు కొట్టేస్తూ ఉంటాయి, ఇవంతా జరుగుతూ ఉంటాయి కదా. సో ఇలా అన్నంలో హార్పిక్ కలిపేసి మీరు కావాలంటే ఇలాగే పెట్టేసుకోవచ్చు. కొంచెమే ప్రాబ్లం ఉంటే, లేదు చాలా హెవీ ప్రాబ్లం ఉంది ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయనుకుంటే కొంచెం చిన్న చిన్న ముద్దలుగా చేసి ఆ ప్లేసెస్లో పెట్టేసేయండి, తొందరగా కంట్రోల్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు వీటిని చూడగానే మీ అందరికీ కూడా చూపిద్దామని ఒక ఐడియా వచ్చేసింది అనమాట. సో ఇవేంటంటే మీకు ఐడియా వచ్చిందా? ఇవి చూడగానే చింతగింజలు అనమాట, అంటే కాల్చిన చింతగింజలు. యాక్చువల్గా పచ్చగింజలు ఉంటే నేను కాల్చి చూపిద్దాం అనుకున్నాను, నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్ లేవు, కాల్చినవి మాత్రమే ఉన్నాయన్నమాట. సో కాల్చిన తర్వాత పొట్టు తీసుంటివి ఇవి. చిన్నప్పుడు చింతగింజలు అంటే సమ్మర్లో పల్లెల్లో చిరుతిండ్లు అంటే ఏముంటాయంటే చింత పువ్వుని దంచుకొని ఉప్పేసుకొని తినడము, చింతగింజలు కాల్చుకొని తినడము, చింతపండు ఉప్పు దంచుకొని తినడం, ఇలాంటివే అనమాట పిల్లలకి స్నాక్స్. ఒకనొకప్పుడు మా టైంలో ఫ్రిడ్జ్లో చాక్లెట్స్ పెట్టుకొని బిస్కెట్స్ పెట్టుకొని నెలలు ముందే తెచ్చిపెట్టడము, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో టీవీ చూస్తా కూర్చొని తినడం, ఇలాంటివి ఏవి ఉండేవి కాదనమాట. మా ప్రయత్నాలు మేము చేసుకునే వాళ్ళము. అలాంటివి చింతగింజలు కూడా కాల్చుకొని పొయ్యిలో నిప్పుల్లో కాల్చుకొని తినేవాళ్ళం. అప్పుడు అనేవాళ్ళు ఏం దొరకలేదా చింతగింజలు తింటాను అనేవాళ్ళు. కానీ ఈ చింతగింజల్లో చాలా లాభాలు ఉన్నాయని ఈ మధ్య తెగ వీడియోలు వచ్చేస్తా వైరల్ అవుతా ఉన్నాయి కదా. మోకాలు అనేవి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అసలు ఎవరు తేడా లేకుండా ఈ రోజుల్లో మోకాలు నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. ఏమన్నా అంటే మోకాలలో గుజ్జు అరిగిపోయింది, మోకాలలో కీళ్ళు అరిగిపోయినాయి, అవి ఇవి అని చెప్తున్నారు. ఈ చింతగింజల వల్ల చాలా యూజెస్ ఉంటాయంట, ట్రై చేయండి. మీ దగ్గర చింతగింజలు ఉంటే కనుక ఖచ్చితంగా ఇలా వేపుకొని తినండి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇలా పిన్నిస్ అయితే మనము స్కార్ఫ్లకు కానీ అంటే చున్నీలకు కానీ శారీకి పిన్ పెట్టుకుంటూ ఉంటాం కదా, దాదాపు ఈ పిన్లోకి లోపలికి విరుక్కుపోతూ ఉంటుంది. బ్లౌజులకు అయితే ఇంకా ఎక్కువ ఈ ప్రాబ్లం ఫేస్ అవుతూ ఉంటుంది. మనం ఇలా కొంగుని జాకెట్కి పెట్టుకునే టైంలో ఆ రెండింటి మధ్యలోకి ఇరుక్కొని పోయి అటు చీర పాడవుద్ది, ఇటు జాకెట్ పాడవుద్ది, ఏదైనా కొంచెము డెలికేట్గా ఉండే శారీస్ అయితే కనుక. సో అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు కొన్ని సేఫ్టీ పిన్స్కి ఇలాగా నెయిల్ పాలిష్ పెట్టేసుకోండి. ఎందుకంటే ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్లో ఉండే గ్యాప్ అంతా ఫిల్ అయిపోతుంది అనమాట నెయిల్ పాలిష్ వల్ల. అప్పుడు మీరు దానిని ఇలాగ పెట్టినప్పుడు ఏమవుతుందంటే దాంట్లోకి క్లాత్ వెళ్లకుండా అక్కడికి ఆపేస్తుంది. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే మనం ఇలా జాకెట్కి పిన్ పెట్టుకున్నప్పుడు పైన కొంగు దగ్గర అది తెల్లగా పిన్నిస్ కనిపిస్తుంది. సో అట్లా పిన్నిస్ కనపడకుండా ఉండాలంటే మీ దగ్గర నెయిల్ పాలిష్లు కొన్ని 4-5 రకాలు అందరి దగ్గర ఉండే ఉంటాయి, ఈ రోజుల్లో లేకుండా ఎవరున్నారు. సో సేఫ్టీ పిన్స్కి ఒక 5-6 పిన్నులకి ఇలాగా కలర్కి ఒకటి పెట్టేసేయండి, నెయిల్ పాలిష్ ఇలా పెట్టేయండి. అప్పుడు ఏంటంటే మనకి ఏ చీరకి మ్యాచింగ్ అవుతుందో ఆ పిన్ను తీసుకొని మనము జాకెట్కి కొంగుకి పెట్టేసుకున్నామనంటే అసలు మనం అక్కడ పిన్ పెట్టుకున్నది కూడా కనపడకుండా ఉంటుంది అనమాట, సేమ్ కలర్ పెట్టడం వల్ల. ఇంకొకటి నెయిల్ పాలిష్ మనము ఆగమాగం పెట్టుకుంటా ఉంటాము, ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు గబగబా పెట్టేసుకుంటా ఉంటాము. కొంతమందికి అయితే ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా సెట్ అవ్వదనమాట, కొద్దిగా పక్కకు అంటుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసము ఇది బెస్ట్ ఐడియా అనమాట. ఫస్ట్ నెయిల్కి మొత్తము వ్యాజ్లైన్ అప్లై చేయండి, తర్వాత మీరు నెయిల్ పాలిష్ పెట్టుకోండి. మీరు ఏం చూసి పెట్టుకోని అవసరం లేదు, గబగబా పెట్టేసుకున్నా పర్వాలేదు. ఒకవేళ పక్కకి ఎక్కడైనా అంటినా కూడా ఆల్రెడీ అక్కడ వ్యాజ్లైన్ ఉంటుంది కాబట్టి జస్ట్ అట్లా అంటే చాలు, నెయిల్ పాలిష్ అంతా పోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా చపాతీ చేసే వాళ్ళైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఎంత నీట్గా వేసుకున్నా, ఎంత పెద్ద ప్లేట్లో పిండి జల్లెడ పట్టినా కూడా పిండి అనేది పక్కకు పడిపోతూ ఉంటుంది, కొంచెమన్నా రాలుతూ ఉంటుంది, పౌడర్ లాగా లేస్తూ ఉంటుంది. ఆ కిచెన్ కౌంటర్ టాప్ అంతా గలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా మళ్ళీ చపాతీ చేసిన ప్రతిసారి మొత్తం వాష్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు పిండి జల్లెడ పట్టేసుకోండి. కొంతమంది పిండి జల్లెడ పట్టింది మనసు ఒప్పదనమాట, అంటే అలవాటు పడిపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది, పని చాలా తగ్గిస్తుంది అనమాట. చూడండి, పిండి అంతా కూడా ఒకటే దగ్గర కుప్పలాగా పడిపోయింది కదా, ఇలా గ్లాస్లో వేసి పోయడం వల్ల ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈసారి ఇలాగా ట్రై చేసి చూడండి, ఎందుకంటే మీ పనిని తగ్గించుకోండి. చపాతీ చేయడం అంటే పెద్ద పని కాబట్టి పని తగ్గించుకోండి. ఇంకొకటి ఏంటంటే ఆగ్నేయ దీపం అనేది మన ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా కూడా ఇదైతే చక్కగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ ఆరోగ్యం బాగుండడం లేదు, ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది అనుకునే వాళ్ళు ఒక వారం రోజులు కంటిన్యూగా పెట్టి చూడండి. మీకు మంచిగా అనిపిస్తేనే నెక్స్ట్ ట్రై చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. వారం పెట్టలేమో అనుకుంటే ఫ్రైడే కానీ మంగళవారం కానీ ఇలా వారంలో 2 సార్లు పెట్టి ఒక 5-6 సార్లు పెట్టి చూడండి. మీకు బాగుంది అనిపిస్తే నెక్స్ట్ పెట్టేసుకోండి. బలవంతం ఏం లేదు, నేను పెడుతున్నాను కాబట్టి మీ అందరికీ చూపిద్దాం, నాకు బాగుందనేసి పెడుతున్నాను అనమాట, వీడియో షేర్ చేస్తా ఉన్నాను. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మీలాంటి ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుందన్నమాట. నేను పెట్టబోయే పెట్టిన వీడియోలన్నీ కూడా రీయూజెస్ వీడియోస్, కిచెన్ టిప్స్, ప్రతి ఒక్కరికి కూడా డైలీ లైఫ్లో ఉపయోగపడే చిట్కాలన్నమాట. సో వేస్ట్తో రీయూజ్ ఎలా చేసుకోవాలనే ఐడియాస్ కూడా చాలా ఉన్నాయి మన ఛానల్లో. సో ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనే వాళ్ళకి మన వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో ఏ టిప్ బాగా నచ్చిందనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు అలా పెట్టడం వల్ల నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. అరే ఇది వీళ్ళకి బాగా నచ్చింది, ఇది వీళ్ళు చేసుకున్నారు అనేసి. సో మీరు కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.